నెల్లూరు జిల్లా కలువాయిలో ఆరోగ్య సేవల పట్ల మరొక మంచి ముందడుగు పడింది. బీవీఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో రేష్మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరానికి సీనియర్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ టి రమణయ్య, గైనకాలజిస్ట్ డాక్టర్ రేష్మా హాజరై గ్రామస్తులకు వైద్య సేవలు అందించారు. దాదాపు 300 మందికి పైగా ప్రజలు పాల్గొని రక్తపోటు, షుగర్ వంటి సాధారణ వ్యాధులతో పాటు మహిళలకు ప్రత్యేక పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరం కలువాయిలో కండక్ట్ చేయాలని మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. దీనికి సుబ్బారావు గారు, మన సుందరయ్య గారు సహకారంతో, తర్వాత మాది ఇక్కడ 4 గంటలు లేదు కాబట్టి మన ఏరియా ప్రజలకి కొంచెం మనం ఉచిత వైద్యం చేయాలంటే తర్వాత వాళ్ళ సలహా వైద్యంగా ప్రివెంటివ్ మెజర్స్ ఏమేమి జబ్బులు ఎలా వస్తాయి, వాళ్ళకి ఏమి జాగ్రత్తలు తీసుకోవాల్సింది, నేను వైద్యం కన్నా వాళ్ళ ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కువ వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి మన ఏరియా ప్రజలకి ఉచితంగా వైద్యం చేయాలి. తర్వాత ఏమైనా సర్జరీస్ ఏమైనా ఒకటి అవసరమా, దానికి ఎలా దానికి ఏమేమి పాటించాలి, జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఆ ఉద్దేశంతో మేము క్యాంప్ పెట్టాము. మా ఉద్దేశం అది ఈరోజు క్యాంప్ పెట్టాము. ఈ విధంగా ప్రతి మండలంలో మనం కలువాయి, చేజర్ల, మద్దతు ఏరియాలో కవర్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఫస్ట్ కలువాయిలోనే స్టార్ట్ చేసాము. మెయిన్ సుందరయ్య సారు, సుబ్బారావు సారు వాళ్ళ సహకారంతో క్యాంప్ నిర్వహించబడింది. ఇక్కడ జనరల్గా చూసి కలువాయిలో గైనకాలజిస్ట్ ఎవరు లేరని నాకు తెలిసింది. మెయిన్ గర్భసంచికి సంబంధించి స్త్రీలకి ఏ సమస్య ఉన్నా, చాలా సమస్యలు ఉంటాయి స్త్రీలకి, కాకపోతే అవన్నీ నెగ్లెక్ట్ చేస్తారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, తెల్లమైలు కానీ, ఇట్లాంటివన్నీ నోట్లో అడ్డుపెట్టినప్పుడు బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటి సమస్యలన్నీ నెగ్లెక్ట్ చేస్తారు. ఎవరు ఏముంది వదిలేద్దాము తర్వాత చూపించుకున్నాను అన్నట్టు ఉంటారు. సో ఇక్కడ గైనకాలజిస్ట్ ఎవరు లేరని తెలిసి సరే ఒక అవగాహన కలిగించాలి వీళ్ళకి, ఏ సమస్య డాక్టర్ దగ్గర చెప్పాలి, ఇప్పుడు త్వరగా చూపించుకోవాలి అనే దానికి వాళ్ళకి ఒక అవగాహన కోసం ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. సో దీంట్లో ఏ సమస్యలు ఉన్నా మన హాస్పిటల్లో అత్యాధునిక ఎక్విప్మెంట్, లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్నీ చేస్తాము. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.